వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చక ఎంతో మంది ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ వైపు వలసలు వస్తున్నారని ఏలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఆదివారం స్థానిక అంజుమాన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎస్ఎం అక్బర్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు వందలాదిగా టీడీపీలో చేరారు. 48వ డివిజన్ నుంచి అలాగే 49వ డివిజన్ నుంచి వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. బడేటి క్యాంప్ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలను బడేటి చంటి వేసి సాదరంగా ఆహ్వానించారు. బడేటి చంటి నామినేషన్ కార్యక్రమం ఈ నెల 23న పురస్కరించుకుని బడేటి క్యాంప్ కార్యాలయంలో సంబంధిత కరపత్రాలు ఆవిష్కరించారు. నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా వేలాదిగా తరలివచ్చి మద్దతు తెలపాలని చంటి కోరారు. ఆదివారం ఉదయం తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీ ఫారాన్ని తీసుకున్నారు. 44, 45, 48 3 డివిజన్ల నుంచి వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. ఏదైతే బడేటి బుజ్జి గారు 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అందరితో కూడా ముస్లిమ్స్తో అనేక అనుబంధాలు పెంచుకుంటూ ఎవరికి ఎప్పుడు వచ్చినా సరే తల్లో మానకంగానే ఉన్నారు. మరి అనుకోకుండా 2019లో మరి అకాల మరణం చెందారు. ఓడిపోయిన తర్వాత నేను ప్రజలతో ఇంత సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఓటమిని కొంచెం తట్టుకోలేని పరిస్థితుల్లోనే ఓటమి కూడా ఆయన మరణానికి ఒక కారణం. అలాగే మా కుటుంబంతో కూడా ఎప్పుడో పౌండ్రీ బాబా గారి కాడి నుంచి ముస్లింస్ అందరితో అనేక సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మొన్న ఎలక్షన్లో జరిగినప్పుడు ఒక డివిజన్ ముస్లింకి ఇవ్వమంటే 2వ డివిజన్ కూడా ముస్లింస్కి ఇవ్వమంటే ఇద్దరికి ఇస్తాం, ఒకరిని ఇండిపెండెంట్గా నుంచోబెట్టి మీరు గెలిపించుకోండి, మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పాం వాళ్ళందరికీ. అనేక మంది పెద్దలు వచ్చి అక్కడ ఒప్పుకోవట్లేదండి, మీరు ఏదో రకంగా 2 చోట్ల మరి ఇబ్బంది వస్తుంది, మరి ఒక చోట్ల మీరు ఇవ్వమన్నప్పుడు ఒక డివిజన్ ఎనామనస్గా ఇచ్చేసేదానికి మేము పైన మాట పడినా కూడా ఒక ఎనామనస్గా డివిజన్ వదిలేయడం జరిగింది. వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. నేడు కూటమి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో నేడు 45, 46 డివిజన్ ఏదైతే ముస్లింలు ఉన్నారో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మనకి ఆ పార్టీకి చెందిన వ్యక్తులు అక్బర్ గారు ఉన్నారు, మరియు మరి కొంతమంది నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం టీడీపీ కూటమిలో ఎందుకు ఈరోజు వాళ్ళు జాయిన్ అయ్యారు అనే దానిపైన వారిని అడిగి తెలుసు. ఏమండి, టీడీపీ మీరు ఈరోజు జాయిన్ అవ్వడం గల కారణం ఏమిటి? గత 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలకు చేసిన విశేష సేవలను, అదేవిధంగా మైనార్టీలకు ఆయన చూపుతున్న ఆదరణ చూసి వాళ్ళు ముస్లింలకు మౌజన్లకు పెన్షన్, మన మసీదు ఇమాం మౌజన్లకు ఏ విధంగా వాళ్ళు మన మసీదులకు సంబంధించిన జీతభత్యాలు ఇచ్చారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి మసీదుల్ని కానివ్వండి, దర్గాల్ని కానివ్వండి, అదేవిధంగా మన ఈ ఈద్గాల్ని కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ అయితేనే వాటిని డెవలప్ చేస్తుంది అనే ఉద్దేశంతో, అదేవిధంగా మైనార్టీలు కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంటేనే వారికి అభివృద్ధి మరియు వారందరికీ కూడా సంక్షేమం అందుతుందనేసి ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా 44, 45 డివిజన్ సంబంధించిన ముస్లిం పెద్దలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో బడేటి చంటి గారి నాయకత్వంలో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మేము చంటి గారికి ఇంతకు ముందు నుంచి కూడా వర్క్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఫ్లాష్ టీంతో కూడా మేము కార్యక్రమాలు 2-3 నెలల నుంచి మేము కూడా కార్యక్రమాలు టెక్నికల్గా మేము చేస్తున్నాము. ఈరోజు డైరెక్ట్గా వచ్చి మేము చంటి గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా గత 14-19 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మరి మన షాదీకి సంబంధించి, మన పెళ్లిలకు సంబంధించి షాదీకి తోఫా, మరి దుల్హన్ అని సంబంధించిన ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం కూడా ఇవ్వకుండా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మరి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం మాత్రమే ఈ ప్రభుత్వం మరి ఏదో కంటి తుడుపుకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా కంటి తుడుపు చర్యల్ని మనం అందరూ ఎప్పుడు కూడా ఖండిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వస్తే మైనార్టీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కూడా ముందుంటాం. అదేవిధంగా రాజధాని అనేది మనకి ఏది కూడా లేకుండా మనం మొత్తం కూడా చాలా బాధలు అనుభవిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏలూరు కానివ్వండి, 3 జిల్లాలు కూడా ఈ రాజధాని లేకపోవడం వలన
చాలా నష్టపోవడం జరిగింది. అన్ని వ్యాపారాలు కూడా ఈ ప్రభుత్వంలో దెబ్బతిన్నాయి. మరి ఇవన్నీ కూడా మేము ముందుకు వెళ్ళాలంటే మేము అందరం కూడా ముస్లింలు కూడా మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా కానివ్వండి, అదేవిధంగా ప్రతి విషయంలో మేము డెవలప్మెంట్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రావాలి. మేము రావడానికి మేమందరం కూడా కృషి చేస్తాము. అదేవిధంగా మేము 44, 45 డివిజన్కి సంబంధించి ఆ 2 డివిజన్లో కూడా మేము తప్పనిసరిగా మెజార్టీ తెలుగుదేశం పార్టీ మెజార్టీని చూపిస్తామనేసి మేము మీ అందరికీ కూడా అలాగే బుజ్జానే చట్టానికి హామీ ఇస్తూ మరి అందరూ కూడా అవకాశం ఇచ్చిన సెలవు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో క్రైస్తవ మైనార్టీలు కానివ్వండి, ముస్లిం మైనార్టీలు కానివ్వండి, దళితులు కానీ ఒక అభద్రతా భావంలో ఉన్నారు. ఎన్ఆర్సీ కానివ్వండి, యూసీసీ కానివ్వండి, అవి తీసుకొస్తుంది. అటువంటి వాటిని కూడా మీరు లెక్క చేయకుండా ముస్లింలని ఈ పార్టీలో ఎందుకు జాయిన్ చేస్తున్నారు టీడీపీలో? వాళ్ళకి టీడీపీ కూటమితో అధికారంలో వస్తుంటే వాళ్ళకి రక్షణ ఉందని మీరు భావిస్తుంటున్నారు? ఇప్పుడు మొన్న పార్లమెంట్లో జరిగిన సెక్షన్స్లో విజయసాయిరెడ్డి కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీలు ఈ ఎన్ఆర్సీ కానివ్వండి వీటికి సంబంధించి బీజేపీ పార్టీకి చాలా అనుకూలంగా మాట్లాడారు. వాళ్ళు మేము బేషరతుగా సపోర్ట్ చేస్తున్నామనేసి మరి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మరి ఆ విధంగా వైఎస్ జగన్ గారి పార్టీ మరి మన దీనికి సంబంధించిన పార్టీల వారందరూ కూడా ఎంపీలు అందరూ కూడా ఎన్ఆర్సీకి సిఏఏకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అటువంటి సపోర్ట్ చేస్తున్న పార్టీ మీ ఎందుకు మరి ముందు ఉంటాం, తప్పకుండా మేము అటువంటి వాటిని వ్యతిరేకిస్తాం. మరి మేము ఒకటే అనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు, మా ముస్లిం అందరికీ కూడా అండగా ఉంటారనేసి తప్పకుండా భావిస్తూ మేము ఆయన హామీ తీసుకుని ఈ విధంగా మేము రావడం జరిగింది. మరో నాయకులు ఉన్నారు, జబీవుల్లా, ఆయన అడుగుదాం. ఏమండి, ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు ముస్లింలు కూడా గతంలో కూడా టీడీపీలోకి వచ్చి వివిధ డివిజన్ల నుంచి జాయిన్ అయ్యారు, ఈరోజు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారంటే మీరు పార్టీ నాయకుల విధంగా కొంచెం మోటివేట్ చేసి తీసుకొచ్చి జాయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తున్నారు? యూనిఫామ్ సివిల్ కార్డు కావండి, ఎన్ఆర్సీ గురించి కానీ ఏమైనా చెప్తున్నారు? గత 4.5 సంవత్సరాల నుంచి మైనార్టీకి వ్యతిరేకత బిల్లు అన్నిటికీ 25 మంది ఎంపీలను పెట్టుకొని ప్రతిదానికి బిల్లుకి పాస్ చేయడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డే. కాబట్టి ఇవాళ వేరు అంటే ఎలా కుదురుద్ది? నిన్నటిదాకా ఆయన అప్పుడు ముస్లిమ్స్లో కలిశాడు, ఆయన అప్పుడు హిందువే ఇప్పుడు హిందువే. ఈరోజు ముస్లిమ్స్లు కొంతమంది వైసీపీ పేక్ ట్రోలింగ్ చేసి బీజేపీలో కలిసావి అంటున్నారు. మోడీ యాక్షన్ పంపించాడు, కోవిడ్ యాక్షన్. ముస్లిమ్స్ అందరూ ఉత్తినే వేసుకున్నారు కదా, డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకోలేదు కదా. అది మన ట్యాక్సుల ద్వారా ఆయన జేబు నుంచి తీసేది ఇవ్వలేదు, మనం ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి ఆ వ్యాక్సిన్ వచ్చింది. అలా కాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటే కొన్ని ఎన్ఆర్సీ అనేవి మైనార్టీస్ మీద రుద్దడంతో మైనార్టీస్ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. టీడీపీని రేపటి రోజు మద్దతు ఇస్తుంటే మీరు దాన్ని వ్యతిరేకిస్తారా? మేము వ్యతిరేకిస్తాం. మా చంద్రబాబు అలాంటి సమస్య వస్తే ఆయనే వ్యతిరేకిస్తారు, మన దాకా కూడా రావసరం లేదు. ఇలాంటి విషయాలు చాలా దూరంగా ఉంటాడు. ఇప్పుడు కంపల్సరీ కావాలి కాబట్టి కేంద్రం సపోర్ట్ కావాలని పొత్తు కానీ, మన రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలని కాన్షియస్తోనే ఈ పొత్తు కానీ, మనం ఏదో చేసేసి ముస్లిమ్స్కి వ్యతిరేకతగా ఏదో వాళ్ళు చేసే బిల్లుకి పాస్ చేయడానికి కాదు. కాబట్టి మాకు చంద్రబాబు అంటే నమ్మకం. గతంలో ఎప్పుడూ అతని వల్ల మనకు అన్యాయం జరగలేదు. కాబట్టి మేము రంజాన్ తోఫా కానీ, దుల్హన్ ముబారక్ కానీ, మసీదులకి, కబర్స్థాన్లకి అభివృద్ధికి, ప్రతి రంజాన్కి సున్నాలు వేయడానికి ప్రతిదానికి మాకు అభివృద్ధి జరిగింది. కాబట్టి దుకాన్ మకాన్ అని లోన్లు కానీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ముందున్నారు. ఈ రోజున ఆయన ఏమి ఇచ్చాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి లోన్లు ఇచ్చాడా? లేకపోతే మసీదులకి ఇది బాగు చేయడం అంటే ఇది ఇచ్చాడా? దర్గాలకి సున్నాలు ఏమన్నాడా? లేకపోతే మసీదులకి సున్నాలు ఏమని డబ్బులు ఇచ్చాడా? హజ్ హౌస్ నిర్మించడానికి ఒక ఇటుకైనా వేసాడా? ఈరోజు అక్కడ హజ్ హౌస్లు కట్టిన చోట ప్రతి చోట తీసుకెళ్ళి చూస్తే వాళ్ళు పందులు డొల్లుతున్నాయి. అదేనా జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్ కావాలని చేసేది? ఎప్పుడైనా నిర్మించాడా? ఏదైనా చెప్పమనండి, ఏదైనా ఫలానా చేశానని. ₹1,00,000 ఇస్తా అన్నాడు. ₹1,00,000 ఎంతమందికి ఇచ్చాడండి? 4.5 సంవత్సరాలు అయిన తర్వాత పాస్ అన్ని 10వ తరగతి చదువుకోవాలన్నాడు. 10వ తరగతి చదువుకుంటే ఆడపిల్ల ఇద్దరు 10 క్లాస్ చదువుకుంటే ఎవరో ఒకరు ఉండరు, ఎగ్గొడ్డం అనే కదా. ముస్లిం ఎంతకాలం అప్పు పెడతారు? ఇంకా జనాలు మరి అంత ఇదిగా లేరు. కావాలనే మేమంతా ఎప్పుడు బడేటి వంశానికి తోడుంటాం, చంద్రబాబు నాయుడు తోడుంటాం. కాబట్టి ఎప్పుడు ముస్లిమ్స్ టీడీపీగా అండగా ఉంటాం. కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపిస్తాం కూడా. మరో మైనార్టీ టీడీపీ సీనియర్ నాయకులు ముజాహిద్ ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. ఆయన ఎంతో కాలం నుంచి పార్టీలోనే సేవలు అందిస్తున్నారు. ఏమండి ముజాహిద్ గారు, ముస్లిమ్స్ వివిధ డివిజన్ల నుంచి వచ్చి టీడీపీలో బడ్జెట్ చంటి ఆధ్వర్యంలో చేరుతున్నారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? మైనార్టీ సోదరులకు ఎవరు వచ్చినా మా పార్టీలో తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుండి మైనార్టీలు పెద్ద ఇది ఇచ్చారు.
ఎందుకంటే మైనార్టీలో మా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు, జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఇది ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుండి మైనార్టీ కార్పొరేషన్ స్థాపించారు. ఇంతకు ముందు లేదు. ఆ కార్పొరేషన్ స్థాపించి మనకు మన మైనార్టీ కుటుంబాలకు ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో చేసుకుని వచ్చారు. మన చంటిగా బడేటి బుజ్జి గారు కూడా మా ఎప్పుడో నుండి మైనార్టీ సోదరులతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఒక కుటుంబంలాగా, సభ్యులలాగా కలిసిమెలిసి ఆయన చాలా చేశారు. ఇప్పుడు చంటి అన్నయ్య కూడా అలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు టీడీపీ మతతత్వ పార్టీ బీజేపీతో వెళ్ళి కలిసింది, దాన్ని మీరు ఎలా చూస్తారు? అది ఒక మైనస్ కాదంటారా పార్టీకి? మాకు ఇది కొత్త కాదు. మేము ఇంతకు ముందు కూడా బీజేపీతో అలయన్స్ పెట్టుకుని ఉన్నాం. ఎన్డీఏకి సారథ్యం వహించారు. అట్లా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో చేశారు. మనకి ఏ రోజు ఎవరికి మైనార్టీ సోదరులకి ఇబ్బంది రాలేదు, ఇప్పుడు కూడా రాలేదని మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఏ ఇబ్బంది రాదని మేము అనుకుంటున్నాం. గతంలో ఎన్డీఏతో అలయన్స్ పెట్టుకొని ఏదైతే మన రాష్ట్రానికి రావాల్సిన లబ్ధి అయితే జరగట్లేదో దానిపైన అవిశ్వాసం తీర్మానం పెట్టారు చంద్రబాబు నాయుడు. దాని తర్వాత అమిత్ షా మన ఆంధ్రప్రదేశ్కి వస్తే అతని మీద కార్యకర్తలు చెప్పులతో కూడా దాడి చేశారు. మళ్ళీ అది గుజరాత్లో గోద్రా జరిగినప్పుడు కూడా ఆయన అప్పుడు నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న ఆయనను వెంటనే అరెస్ట్ చేయమని గొంతు ఎత్తిందే మన చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎటువంటి మైనార్టీస్కి ఎటువంటి ఇబ్బంది కలిగితే మీరందరూ గళమెత్తుతారా పార్టీ మీద? మాకు మైనార్టీ అండగా మా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, ఇలాంటి ఇది రాదని మేము అనుకుంటున్నాం. రానివ్వరు మా నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు కూడా హామీలు ఇస్తున్నారు. ఆయన ప్రతి సంవత్సరంలో చెప్తున్నారు. అది అలాంటిది ఇబ్బంది రాదనుకుంటున్నాం. టీడీపీ మాజీ ఎంపీటీసీ మనతోటి ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా లేదా అనే విషయంపై ఆయన అడుగుదాం. ఏమండి, ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు? టీడీపీ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? నమస్తే అండి. ఇప్పుడు ఏలూరే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ అనేది అటర్ ఫ్లాప్ షో. ఏదైనా సరే ఏలూరులో బడేటి కోట రామారావు గారి తమ్ముడు బడేటి రాధాకృష్ణ గారు రేపు 23వ తారీఖున నామినేషన్ వేస్తున్నారు. అది కనివిని ఎరిగిన రీతిలో, ఏలూరు చరిత్రలో కనివిని ఎరిగిన రీతిలో రేపు నామినేషన్ ఉంటుందండి. ఆల్రెడీ ఆలనాని 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎమ్మెల్సీగా చేసిన ఆయన మాజీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఆలనాని గారు మొన్న పాదయాత్ర మన నామినేషన్ ప్రక్రియ మీరు అందరూ చూశారు. అటర్ ఫ్లాప్ షో అయ్యింది. ఎందుకంటే అతన్ని వింత వ్యాధి వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు కానీ ప్రజలకు అందుబాటులో లేరు. అలాగే ఆలనాని ఇంటికి వెళ్ళాలంటే 5-6 డోర్లు దాటుకుని వెళ్ళాలి. ఒక యాక్టర్ని కలవాలి, ఒక డాక్టర్ని కలవాలి. వెళ్ళినా సరే బడా బాబులకే ఆయన అవకాశం ఇస్తారు. పేద ప్రజలు వెళ్ళి సమస్యలు చెప్పుకుంటే వినే నాయకుడు కాదు ఆయన. ఈరోజు మొత్తం ఏలూరు ప్రజానీకం మొత్తం కూడా బడేటి రాధాకృష్ణ వైపే చూస్తుంది. రేపు రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ మీద ఆయన గెలుస్తారండి. ఎంత మెజార్టీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గతంలోనే ఆయనకి వాస్తవంగా ఏంటంటే ఆలనాని గారు గెలిచిందంటే నా దృష్టిలో ఒకసారి గెలిచాడండి అతను. ఎందుకంటే 2004లోనే ఆయన 35,000 మెజార్టీ వచ్చింది. తర్వాత ఏదో మెగాస్టార్ చిరంజీవి గారు పుణ్యమా అంటే ఆయన గెలిచాడు, మన పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటే ఆయన గెలిచాడు. ఒకసారి గెలిచాడు. ఏదైనా సరే ఆయన మట్టికి పవన్ కళ్యాణ్ ఫోటో అలాగే చిరంజీవి గారి ఫోటో పెట్టుకోవాలి. ఈసారి మట్టికి కూటమి దెబ్బకి ఊరు వదిలి పారిపోతాడు. ఆయన ఏంటంటే ప్రశాంతత కావాలంటున్నాడు కదా, వైజాగ్ వెళ్ళిపోతాడండి ఆయన. ఈసారి మెజార్టీ 50,000 దాకా వస్తుంది మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు మీరు రేపు ఇదైతే నామినేషన్ ఉంది, ఓవరాల్గా గ్యాదరింగ్ ఎలా ఉండబోతుంది? గ్యాదరింగ్ అని చెప్తున్నాం కదా సార్, ఏలూరు చరిత్రలో కనివిని ఎరిగిన రీతిలో ఉంటుంది. నేల ఈనిందా ఆకాశం సిల్లు పడిందా అన్నట్టుగా ఉంటుందండి. అసలు సమస్య లేదండి. స్వచ్ఛందంగా మేము వస్తాం ఈ రోజుకే ఫోన్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వస్తారండి. ఆయనతో పాటు మీరు మీడియా వాళ్ళు మీరు చూసుకోండి, ఆయనతో పాటు పాదయాత్ర స్టార్ట్ అవుద్ది కదండి. అలాగే క్రమేపం పెరుగుద్దే కానీ తగ్గదండి. అసలు ఏలూరు చరిత్ర ఊహించిన రీతిగా ఉంటుందండి. ఇక్కడ కందుకుర్తి దిలీప్ కుమార్ ఉన్నారు మనతోటి, ఆయన అడుగుదాము. పార్టీ కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏ విధంగా గెలవబోతుంది, ఎంత మెజారిటీ వస్తుందో అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమండి, కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నవి, మన టీడీపీకి ఎలాగా ఎన్ని సీట్లు రాబోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? టీడీపీకి ఖచ్చితంగా 170 సీట్లలో ఏలూరు నియోజకవర్గం నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి సుమారు 120-130 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచి
నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. టీడీపీకి ఏ కమ్యూనిటీస్ ఓటేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? టీడీపీకి అన్ని కమ్యూనిటీలు మద్దతు ఇస్తున్నాను, ఒకే కమ్యూనిటీ అని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం చాలా వెనకబడిపోయి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా ఎలా అయితే ఆర్థిక పరిస్థితుల్లో ఉందో అదే కడప జిల్లాతో కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అడుక్కుతునే పరిస్థితి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాలు అన్ని కమ్యూనిటీలు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. మరి అందరూ కలిసి మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఏం లోపాలు ఉన్నాయి? ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏం లోపాలు కనిపించినాయి? ఎందుకు గవర్నమెంట్ మార్చాలని భావిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ప్రజలను నమ్మించి గెలిచి ఈ రోజున జాబ్ నోటిఫికేషన్లు లేవు, అలా యువతకి ఆదాయం లేదు, యువతకి పథకాలు లేవు. అలాగే ప్రతి ఒక్కరికి చాలా ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి ఒక్కరికి మంచి జరిగిద్దని ఆలోచనతో గవర్నమెంట్ని మారుద్దామని చెప్పి రాష్ట్రం యువత తరపున కూడా ప్రతి ఒక్కరూ స్పందించి చంద్రబాబు నాయుడు గారిని అలాగే యువత కోసం మెయిన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రావడం మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మంచి జరిగే ఆలోచన కోసం రావడం కూడా మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం.